బోయినపల్లి మండలం కొదురుపాకు చెందిన పెంజర్ల దేవరాజం ప్రమాదంలో కాలు కోల్పోయిన వ్యక్తికి ఎల్ఓసిని కాంగ్రెస్ నాయకులు అందజేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు కూసా రవీందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు 1,30,000 రూపాయల ఎల్ఓసిని బాధితుని ఇంటికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ప్రమాద విషయాలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా కూసా రవీందర్ మాట్లాడుతూ ప్రమాద విషయం స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి సత్యం, ప్రభుత్వ ఆది శ్రీనివాస్, మంత్రి పొన్నం ప్రభాకర్లకు తెలుపగానే వెంటనే ఎల్ఓసిని మంజూరు చేసి అందజేశారని అన్నారు. ఈ సందర్భంగా వారికి కూసా రవీందర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు. నాకు ఈ సంవత్సరంలో జనవరి యాక్సిడెంట్ అయింది. కాలు మన ప్రభుత్వం, మన పొన్నం ప్రభాకర్ గారు, రేవంత్ రెడ్డి గారు, సత్యం గారు, ఎమ్మెల్యే గారు, వాళ్ళందరూ బ్యాంకు నాలుగు నుంచి ఇవ్వడం జరిగింది. రోజున వాళ్ళందరికీ రుణపడి ఉంటుంది. కొదురుపాక గ్రామానికి చెందిన పెంజర్ల దేవరాజుకు యాక్సిడెంట్ జరిగి కాలు పోవడం జరిగింది. దానికి గాను మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, మరి చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యమన్న గారికి, ఆదిశన్న గారికి దృష్టికి తీసుకెళ్ళగా మరి మంత్రి పొన్నం ప్రభాకర్న సీఎం గారితో మాట్లాడి 1,30,000 రూపాయలకు ఎల్ఓసి ఇప్పించినందుకు హృదయపూర్వకంగా పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ కుటుంబానికి ఇంకా భవిష్యత్తులో మంత్రి గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, విప్ గారు కానీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము.